ఓకే. మనం లాస్ట్ క్లాస్‌లో గెట్ మెటాడేటా యాక్టివిటీ అండ్ ఫర్ ఈచ్ యాక్టివిటీ ఎలా వర్క్ అవుతుంది ఏంటో చూసాం కదా! ఈరోజు వితిన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనం ఫైల్స్‌ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఏంటి, దాని తర్వాత మూవ్ చేయటం, డిలీట్ చేయటం ఇలా ఒక సినారియోస్ ఉంటాయి. అలానే వాటిని వాడిక సో, ఏమేం ఫైల్స్ ప్రాసెస్ చేస్తున్నాం ఏంటనేది కూడా మనమైతే డీటెయిల్‌గా సో, వీడియోస్‌లో మనమైతే ఎక్స్‌ప్లోర్ చేయడం ట్రై చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకుంటాను. ఆల్రెడీ వీటి గురించి నేను ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పాను గైస్. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. గెట్ ఫైల్ డేటా. ఓకే. సెట్టింగ్స్‌కెళ్దాం. మనం వచ్చేసరికి లేక్ హౌస్. దాని తర్వాత ఫైల్స్. అయితే ఈ ఫైల్స్ ఎక్కడున్నాయో మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఐ థింక్ ఆర్కైవ్ డేటా అనమాట. కాపీ చేద్దాం ఫోల్డర్‌ని. ఆర్కైవ్. అండ్ టైప్ వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్. దాని తర్వాత ఇక్కడ మనం చైల్డ్ ఐటమ్స్ ఒక్కటే తీసుకుందాం. మనకేం అవసరం లేదనమాట. ఓకే. మీరు చూస్తే నేను ఇక్కడ గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను. ఇక్కడ కనెక్షన్ వచ్చేసరికి సోర్స్ లేక్ హౌస్ అండ్ ఫైల్స్ పాత్ ఇచ్చాను అండ్ డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే. ఎందుకంటే ఎన్ని ఫైల్స్ కూడా మనకి CSV ఫైల్స్ కాబట్టి నేనైతే డీలిమిటెడ్ టెక్స్ట్ తీసుకున్నాను. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. ఏదైనా ఎర్రర్స్ ఉంటే వాటిని ఫిక్స్ చేసి ఫర్దర్‌గా మళ్ళీ ఏంటనేది కూడా మూవ్ చేద్దాం. రన్. పైప్‌లైన్ అయితే రన్ స్టార్ట్ అవుతుంది. ఈ యాక్టివిటీ మనకి చాలా ఇంపార్టెంట్ రియల్ టైమ్. ఇన్ ప్రోగ్రెస్. ఓకే. ఫస్ట్ అవుట్‌పుట్ చూద్దాం. మీరు చూసారు కదా! చైల్డ్ ఐటమ్స్ ఇలా అన్నీ ఉన్నాయి కదా! ఓకే. వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాను. ఫర్ ఈచ్ యాక్టివిటీ గురించి కూడా నిన్న క్లాస్‌లో చెప్పడం జరిగింది. దయచేసి ఆ వీడియో చూడండి. లుక్ ద ఫైల్స్, సెట్టింగ్స్, సీక్వెన్షియల్ అండ్ ఐటమ్స్. ఇక్కడ ఈ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని ఈ యాక్టివిటీకి ఇన్‌పుట్‌గా ప్రొవైడ్ చేయాలి. లోడ్ అవుతుంది. ఈ బ్రౌజింగ్ అనేది ఒక్కోసారి టైం తీసుకుంటుంది. బట్ ఇది మైక్రోసాఫ్ట్ చెక్ చేస్తుంది. డోంట్ వరీ. చైల్డ్ ఐటమ్స్. ఓకే. వీటి గురించి కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాననమాట ఏంటనేది కూడా. ఓకే. దట్స్ ఇట్. వితిన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో నేను జస్ట్ టైమింగు అంటే ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసం వెయిట్ యాక్టివిటీ యూజ్ చేస్తున్నాను. ఓకే. రన్ చేద్దాం. రన్. సేవ్ అండ్ రన్. ఓకే. రన్ అవుతుంది గైస్. ఇప్పుడేంటి మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? మొత్తం 3 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో అన్నీ కూడా లూప్ అవుతాయి అన్నమాట. చూడొచ్చు. అన్నీ కూడా 3 టైమ్స్ ఉంది కదా! ఓకే. సక్సెస్‌ఫుల్‌గా మనకి లోడ్ అయినాయి అన్నమాట. బట్ మనకేం కావాలి రియల్ టైమ్‌లో ఇలా వెయిట్ యాక్టివిటీ ఉండదన్నమాట. ఏదైతే ఫైల్స్ వస్తున్నాయో ఆ ఫైల్స్‌ని ఏదో ఒక ఆహ్, ఏమంటారు? టేబుల్స్ లైక్ అజూర్ ఎస్‌క్యూఎల్ కావచ్చు, ఒరాకిల్ కావచ్చు, లేకపోతే ఫ్యాబ్రిక్ కావచ్చు, వేర్ హౌస్ అండ్ స్నోఫ్లేక్ ఎక్కడో చోట లోడ్ చేయాలన్నమాట. దానికోసం నేనేం చేస్తానంటే కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నా చూడండి. కాపీ డేటా యాక్టివిటీ. డేటా లోడ్. ఓకే. డేటా లోడ్ గైస్. సోర్స్ ఏంటి? ఓకే. సోర్స్ వచ్చేసరికి లేక్ హౌస్. అంతే కదా! మనకి సోర్స్ వచ్చేసరికి లేక్ హౌస్ అన్నమాట. ఇక్కడ ఫైల్స్ అలానే పాత్ ఎక్కడ ఫోల్డర్ నేమ్ ఏంటిది? ఇది. రీనేమ్, కాపీ అండ్ పేస్ట్ అండ్ ఫైల్ నేమ్. ఓకే. ఫైల్ నేమ్ ఏంటంటే మనకి ఎలా తెలుస్తది ఫైల్ నేమ్ అనేది? ఓకే. ఫైల్ నేమ్ అనేది ఎలా తెలుస్తదంటే
సో బేసికల్‌గా మీరు ఒకటి అర్థం చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ వచ్చే ఫైల్ అనేది డైనమిక్‌గా రావాలి. ఓకే. ఎందుకంటే ప్రతిసారి ఇటరేట్ అయినప్పుడు మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. అయితే ఆ 3 ఫైల్స్‌లో నుంచి ఫస్ట్ ఫైల్ ఒకసారి, సెకండ్ ఫైల్ ఒకసారి, థర్డ్ ఫైల్ ఒకసారి అంటే ఫైల్ నేమ్ అనేది డైనమిక్‌గా వస్తది. సో దాన్ని ఎలా క్యాప్చర్ చేయాలి? ఓకే. మనకి పాత్ అంటే తెలుసు. బట్ ఫైల్ నేమ్ హౌ? హౌ డు యూ నో దట్? ఓకే. సో దానికోసం డైనమిక్ కంటెంట్ ఎళ్లి సో ఫర్ ఈచ్ ఇటరేటర్ ఉంది కదా! ఫర్ ఈచ్ ఇటరేటర్ సో లూప్ ఇది ఐటెమ్ డాట్ నేమ్ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనకి ఫైల్ నేమ్ వస్తుంది. సో మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు. ఓకే. సో డీలింగ్ ద టెక్స్ట్. అసలు ఈ ఐటెమ్ డాట్ నేమ్ అంటే ఏంటి? ఓకే. ఐటెమ్ డాట్ నేమ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మీరిప్పుడు ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇదొస్తుంది. ఓకే. గెట్ మెటాడేటా మనకి అవుట్‌పుట్ ఏమొస్తుంది? చూడండి ఇక్కడ. సో చైల్డ్ ఐటెమ్స్ ఇక్కడ ఏముంది గైస్? నేమ్. ఓకే. సో నేమ్ అనేది మనం ఇక్కడ ఇందాక ఏం ఇచ్చినాం? ఐటెమ్ డాట్ నేమ్ ఇచ్చాం. అంటే నేమ్ అంటే ఏంటి? ఫైల్ నేమ్ అన్నమాట. ఓకే. మీకు డౌట్ రావచ్చు. ఐటెమ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ మనం సెట్టింగ్స్‌లో ఏమి ఇచ్చినాం? ఐటెమ్ అన్నమాట. ఓకే. సో ఐటెమ్ డాట్ నేమ్ అన్నమాట. అంటే మీరు ఏదైతే ఇక్కడ అవుట్‌పుట్ వస్తుందో ఆ చైల్డ్ ఐటెమ్స్ ఉంది కదా! అరేలో ఉన్న నేమ్ అనేది మీరు ప్రాపర్‌గా కాల్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ మనకేముంది? సో ఇదేంటి ఇలా కిందకొస్తుంది? ఓకే. నేమ్ ఉందన్నమాట. ఓకే. అందువల్ల నేమ్ అనేది ఇక్కడ ప్రాపర్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైంది కదా! ఐటెమ్ డాట్ నేమ్ అంటే ఫర్ ఈచ్‌లో ఉన్నదాన్ని ఐటెమ్ అంటారు. ఐటెమ్ డాట్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. సో దట్ ఈస్ ద మీనింగ్. ఓకే. ఐటెమ్స్. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఐటెమ్ డాట్ నేమ్ అనేది అలానే డీలిమిట్ టెక్స్ట్ ఇచ్చిన సెట్టింగ్స్‌లో ఎందుకంటే ఇది ఫైల్స్ వచ్చేసరికి సీఎస్‌వి కాబట్టి సో ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కనెక్షన్ నేము, ఫైల్ పాత్ అండ్ ఫోల్డర్ నేము, ఐటెమ్ డాట్ నేము అండ్ డీలిమిట్ టెక్స్ట్. ఇప్పుడు డెస్టినేషన్‌కి వద్దాం. ఓకే. సో డెస్టినేషన్ వచ్చేసరికి డేటా వేర్‌హౌస్. ఓకే. సో డేటా వేర్‌హౌస్. కాకపోతే ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే సో, సో ఒక్క నిమిషం. ఈ కాలమ్స్ ఉన్నాయి కదా! ఈ కాలమ్స్ తోటి టేబుల్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మీకు ఎర్రర్స్ తెప్పిస్తాను చూడండి. సో ఎందుకు ఏంటనేది మీకే తెలుస్తది. అంటే పైప్‌లైన్ ఫెయిల్ చేస్తాను. ఓకే. సో కావాలని ఫెయిల్ చేస్తాను నేను. ఓకే. దట్స్ ఇట్. ఓకే. సో ఈ కాలమ్స్ ఉన్నాయి కదా! సో ఈటికి ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. టేబుల్ సో ఈఎంపీ డెమో డైనమిక్. ఓకే. సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు గైస్. సో ఇక్కడ మనకి ఇయన్నీ కూడా తీసుకోండి. కట్, పేస్ట్. ఓకే. అండ్ ఓకే. 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 ఇప్పుడు డేటా టైప్స్. ఇంటీజర్. ఎంప్లాయీ ఐడి ఏంటి ఇంటీజరే కదా! సో ఈఎంపీ నేమ్ అంటే వాల్యూ అండ్ ఇక్కడ కూడా ఇంటీజర్ డిపార్ట్మెంట్ వాల్యూ అండ్ లొకేషన్ వాల్యూ అండ్ కంట్రీ వాల్యూ. ఓకే. సో ఇలా నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ట్రై టు క్రియేట్. ఓకే. సో టేబుల్ అనేది మనకి సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది కదా! సో ఇప్పుడు ఏదైతే టేబుల్ క్రియేట్ చేసామో ఆ టేబుల్ అనేది ఇక్కడ నేను స్పెసిఫై చేద్దాం. అయితే రిఫ్రెష్ చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడే కదా క్రియేట్ చేసింది. సో రిఫ్రెష్ చేయడానికి టైం పడుతుందన్నమాట. సో రిఫ్రెష్ చేయడానికి టైం పడుతుంది. లెట్స్ వెయిట్. ఓకే. వచ్చింది. ఫాస్ట్‌గానే వచ్చింది. ఓకే. చూసారుగా? ఓకే. ఈ టేబుల్‌లోకి నేను లోడ్ చేస్తాను. ఓకే. మనం మ్యాపింగ్ చేద్దాం. ఇన్సర్ట్ స్కీమ్ బట్ ఇలా వస్తుందన్నమాట. ఓకే. ఓకే. సో లీవ్ ఇట్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే సోర్స్ వచ్చేసరికి లేకర్స్ మనం ఫైల్ నేమ్ అనేది డైనమిక్‌గా తీసుకొస్తున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను ఎలా డైనమిక్‌గా తీసుకొస్తున్నాం అనేది. సో డెస్టినేషన్ వచ్చేసరికి మనం ఆల్రెడీ ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్‌లో ఒక టేబుల్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ టేబుల్ అనేది సో మనకి
ఇక్కడ ఇచ్చామన్నమాట. సో మ్యాపింగ్ ఎర్రర్ వస్తుంది. ఓకే. సో ఇదంతా చెప్తాను ఎందుకు ఎర్రర్ వస్తుంది, ఏం చేయాలండి. ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రన్ చేద్దాం. వాలెట్ సేవ్ ద. ఓకే, లెట్స్ గా. సో ఇది ఫెయిల్ అవుతుంది. ఓకే, ఏదైతే మనం పైప్లైన్ ఇప్పుడు రన్ చేస్తున్నాం ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. లెట్స్. సో ఓకే, అది ఫెయిల్ అవుతుంది. డేటా కూడా లోడ్ అవుతుంది నాకు తెలుసు. అలానే టేబుల్ కూడా డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రోగ్రెస్. సో 37 seconds. ఓకే, ఫెయిల్ చెప్పే కదా, ఫెయిల్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అయిందో చెక్ చేద్దాం ఫస్ట్. ఏమొస్తుంది ఇక్కడ చూడండి. సో salary of type int is not compatible with the external data type parquet data something something. సో where can అంటే, సో బేసికల్గా ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ డేటా ఉందో ఈ డేటా అంతా కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో ఏముంది, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. అందువల్ల ఇక్కడ మనకి ఫెయిల్ అవుతుంది అన్నమాట. అంటే బేసికల్గా మనకు ఎంప్లాయీ శాలరీ వచ్చేసరికి ఇంటీజర్ డేటా టైప్, కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్ని కూడా స్ట్రింగ్ ఉన్నాయి అనమాట. అందువల్ల అది ఫెయిల్ అవుతుంది. సో దానికోసం నేను టేబుల్ డ్రాప్ చేసి మళ్ళీ దీన్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేద్దాం టేబుల్. ఓకే, సో అన్ని ఫెయిల్ అయినాయి. ఐ థింక్ క్యాన్సిల్ చేద్దాం అండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది ఐఎమ్ షూర్. చూడండి క్యాన్సిల్. ఓకే, సో ఫెయిల్ అని ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. మ్యాచ్ వెయిట్ ఏంటంటే మనకి ఎర్రర్స్ కూడా రావాలి గైడ్స్, అప్పుడే మనకి తెలుస్తుంది కానీ అన్ని సక్సెస్ అయితే ఎందుకు సక్సెస్ అయింది అనేది మనం ఆలోచించాం. చూడండి, సో క్యాన్సిల్ అయితే ఎలా ఉంటుంది వచ్చేసాం కదా, ఫెయిల్డ్, సక్సెస్, క్యాన్సిల్డ్. ఓకే, ఇప్పుడు మనం సో ఫర్ ఈచ్ యాక్టివిటీకి వెళ్ళి సో ఇంకోటి ఏంటంటే మనం మ్యాపింగ్ కూడా ఇవ్వాలన్నమాట. ఓకే, సోర్స్ డెస్టినేషన్. కానీ ఇక్కడ మ్యాపింగ్ అని క్లిక్ చేస్తుంటే ఏమొస్తుంది, ఇలా అడుగుతుంది. ఓకే, ఇలాంటి కేసెస్లో ఏం చేస్తారంటే మీరు సో ఒక ఫైల్ బ్రౌజ్ చేయండి. ఓకే, బ్రౌజ్ చేయండి. ఇక్కడ ఐటమ్ డాట్ నేమ్ ఉంది కదా, సో దీని బదులు జస్ట్ బ్రౌజ్ చేసి మ్యాపింగ్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ డైనమిక్ గా పాస్ చేస్తే సరిపోతుంది ఏదో ఫైల్. ఓకే, సో డిలీట్ అవ్వాలి. ఓకే, సో డిలీట్ అయింది కదా. ఇప్పుడు మ్యాపింగ్ ఓపెన్ చేద్దాం. ఇంపోర్ట్ స్కీమా. సో మ్యాపింగ్ లోడ్ అవుతుంది. సో డెస్టినేషన్ మ్యాపింగ్. ఓకే, చూసారా అన్ని కూడా స్ట్రింగ్ 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 స్ట్రింగ్. ఓకే, అందువల్ల మనకి ఇందాక ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు మనకి సోర్స్ ఉంది, డెస్టినేషన్ ఉంది, మ్యాపింగ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటి, సోర్స్ అనేది హార్డ్ కోడ్ చేసింది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు డైనమిక్ అవుతుంది.
సో డాట్ నేమ్. ఓకే. సో ఇప్పుడు చూడండి ఫైల్ ఏమైంది, డైనమిక్ ఇచ్చినాం, డెస్టినేషన్ ఇచ్చినాం, మ్యాపింగ్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ రన్ చేద్దాం. సో సక్సెస్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో వ్యాలిడ్ లెట్స్ గెట్ రన్, సేవ్ అండ్ రన్. ఇప్పుడు వర్క్ అవ్వాలన్నమాట. ఒకవేళ వర్క్ అయితే మళ్ళీ ఏదైనా ఇష్యూ ఉంటే మళ్ళీ ఫిక్స్ చేయాల్సింది. సో ఇట్స్ కైండ్ రొటీన్ ప్రాసెస్ అన్నమాట ఏంటనేది. ఇది కొంచెం టైం పట్టింది గైస్, ఒక 2 minutes దాకా పట్టింది. ఓకే. బేసిక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రాపర్ వస్తాయి ఖచ్చితంగా మనకి సో ఈ విధంగా చేయడానికి. ఎస్టిమేట్స్ గోయింగ్. సో మీకు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ డేటా వచ్చింది. ఓకే చూసారా. సో అదనమాట. బట్ ఈవెన్ దో డేటా ఎక్కడ వచ్చింది, ఇది కొంచెం రిఫ్లెక్ట్ అవ్వడానికి చేంజెస్ అనేది కొంచెం టైం పట్టింది, మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒక 4 minutes దాకా పట్టొచ్చు నేను అనుకోవటం. ఆల్రెడీ 1.5 minute అయింది కదా. ఇప్పుడు ఫస్ట్ డేటా లోడ్ చేద్దాం, దాని తర్వాత ఫైల్స్ మూవ్ చేద్దాం, దాని తర్వాత డిలీట్ చేద్దాం. ఇలా స్టెప్ బై స్టెప్ అయినా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. పైప్ లైన్ ఒకేసారి మొత్తం డిజైన్ చేసి ఉంటుంది, ఒక్కోసారి ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల స్టెప్ బై స్టెప్ అనేది మనం అయితే వ్యాలిడేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డేటా చెక్ చేద్దాం. చూసారా డేటా మారింది, ఇది ఒక రికార్డ్స్ ఉన్నాయి, ఈ ఒక రికార్డ్స్ ఉన్నాయి. 4 minutes పట్టవచ్చు. అది కూడా లోడ్ అయ్యి ఉంటుంది. సో 3 minutes 20 seconds చెప్పగా మినిమం ఒక 4 minutes దాకా పట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఓకే మనకు అర్థం కావడం ఇంపార్టెంట్. ఎంత టైం అయింది. ఓకే చూసారా డేటా అనేది చేంజ్ అయ్యింది అనమాట. సో ఇది ఒక రకం ఉంది, అండ్ సో డేటా ఇక్కడది, అండ్ సో ప్రతిదీ కూడా లోడ్ అయింది అనమాట. ఓకే చూడొచ్చు మీకు ఇక్కడ పైప్ లైన్ అనేది సక్సెస్ఫుల్ అయింది. మొత్తం 3 minutes 41 seconds. ఓకే
ఇలా మనకేంటంటే సో ఏదైతే ఇక్కడ లేక్ హౌస్‌లో ఫైల్స్ ఉన్నాయో ఇక్కడ ఎన్ని ఫైల్స్ 3 ఫైల్స్‌లో ఉన్న డేటాని సో ఫ్యాబ్రిక్ డేటా వేర్‌హౌస్‌లో లోడ్ చేసినాం. ఏమేమిటి గెట్ మెయిన్ యాక్టివిటీ యూజ్ చేసినాం. ఫర్ ఈచ్ యాక్టివిటీ వితిన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనం కాపీ డేటా యాక్టివిటీ ఇలా మనం అయితే యూజ్ చేసాం. సో ఇప్పుడేంటంటే ఈ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్స్‌ని సో వేరే ఫోల్డర్‌కి మూవ్ చేస్తాం. ఓకే. ఇక్కడ చేస్తాను మార్కెటింగ్ డేటా అనే ఫోల్డర్ ఉంది కదా! ఇక్కడి నుంచి ఇక్కడికి కాపీ చేస్తాననమాట. సో అదేంటి అనేది కూడా చెక్ చేద్దాం. సో ఆల్రెడీ మళ్ళీ లోడ్ చేశాను కదా! మళ్ళీ ఇప్పుడు కాపీ డేటా యాక్టివిటీ తీసుకున్నాను. ఓకే. సో పేరు మారుదాం. ఫైల్ మూవ్‌మెంట్. సో సోర్స్ ఎక్కడుంది? మనకి సో చూడండి లేకోస్ దాని తర్వాత ఫైల్స్. సో ఫైల్స్ సో ఫోల్డర్ నేమ్ ఏంటి? ఎక్కడి నుంచే కదా మనం సో రీనేమ్ కాపీ సో అండ్ ఫైల్ నేమ్ వచ్చేసరికి డైనమిక్ అన్నమాట. ఓకే. సో ఐటమ్ డాట్ నేమ్ సో అండ్ ఇక్కడ వచ్చేసరికి డిలిమిటెడ్ టెక్స్ట్ అండ్ డెస్టినేషన్. ఓకే. అండ్ ఎక్కడికి కాపీ చేయాలా? మార్కెటింగ్ డేటా. ఓకే. సో ఫోల్డర్ నేమ్ రీనేమ్ చేసుకోండి. కాపీ ఫైల్స్ ఫోల్డర్ ఫైల్ నేమ్ అవసరం లేదు. దట్స్ ఇట్ గైస్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సోర్స్ అనేది లేకోస్ ఫైల్స్ తీసుకున్నాం దాని తర్వాత ఫోల్డర్ ఇచ్చినాం దాని తర్వాత ఫైల్ నేమ్ అనేది మనకి డైనమిక్ గా వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఇటరేట్ అయినప్పుడు ఒక ఫైల్ సెకండ్ టైం ఇటరేట్ సెకండ్ ఫైల్ థర్డ్ టైం ఇలా ఎన్ని ఫైల్స్ ఉంటే అన్నిసార్లు ఇటరేట్ అవుతానే ఉంటుంది అనమాట. అలానే ఫైల్ టైప్ వచ్చేసరికి డీలిమిటెడ్ టెక్స్ట్ అనమాట. సో డెస్టినేషన్ వచ్చేసరికి నేను వేరే ఫోల్డర్ ఇచ్చాను బట్ ఫైల్ నేమ్ అండి ఏదైతే ఫైల్ ఉందో అదే రావాలన్నమాట. మీకు కావాలనుకుంటే అడిషనల్ గా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు టైమ్ స్టాంప్స్ అలాంటివి దేర్ ఇస్ నో ప్రాబ్లం మీకు కావాలనుకుంటే. బట్ ఏంటి ఇదనేది మనం తర్వాత వీడియోస్ లో మాట్లాడదాం. ఓకే. సో మ్యాపింగ్ అవసరం లేదు కాపీ ఫైల్ కాపీకి. ఇప్పుడు సో ట్రంకేట్ చేస్తాను ఎందుకంటే ప్రాసెస్ అయినా తెలియదు కదా. కాపీ పేస్ట్ ఇప్పుడు డేటా ఏం లేదు. అలానే మీరు లేక్ హౌస్ లో కూడా ఫైల్స్ ఏం లేవు ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ. సో గెట్ మినిట్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో మనకి రెండు యాక్టివిటీస్ రెండు కాపీ డేటా యాక్టివిటీస్ ఒకటో డేటా లోడ్ చేస్తుంది ఒకటో ఫైల్ మూవ్మెంట్ చేస్తుంది. సో వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. గో టు రన్ సేవ్ అంటాం. ఇది కూడా 4 minutes దాకా పట్టిద్దాం. సో దీని తర్వాత డిలీట్ యాక్టివిటీ యాడ్ చేద్దాం. సో లోడ్ అవుతా ఉంటుంది 4 minutes. Let's wait.
ఓకే. ఒక ఫైల్ అయితే సక్సెస్ అయింది. సో, డేటా వచ్చిందా? సో, చూడండి ఫైల్ డేటాలో కాపీ అయిందా లేదా చెక్ చేద్దాం. మార్కెటింగ్ డేటా రిఫ్రెష్. చూడండి డేటా కాపీ అయింది. ఓకే. సో, చూడండి డేటా లోడ్ అయింది, ఫైల్ మూమెంట్ కాపీ. ఓకే. ఇలా రకరకాలుగా ఉంటదన్నమాట మనం వెరిఫై చేయాలంటే. ఇది తెలిసి నాకు ఒక 4 మినిట్స్ లేదా 5 మినిట్స్ దాకా పట్టొచ్చు. ఇలా రెండోదే కాలేదన్నమాట. కొంచెం టైం పట్టింది. ఓకే. సో, ఫైల్ డేటా లోడింగ్‌కి టైం తీసుకుంటుంది. ఫైల్ మూవ్‌మెంట్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఓకే. 2 నిమిషాల 23 సెకన్లయింది. ఇంకా నాకు ఓకే. రెండోది కూడా లోడ్ అయింది. ఆహ్, 1 మినిట్ 42 సెకండ్స్. ఓకే. ఐ థింక్ 5 మినిట్స్ అయ్యేటట్టుంది నాకు తెలిసి. I don't know why it is taking so much time. 2 ఫైల్స్ అండ్ లేక్ హౌస్‌లోకి వచ్చేసరికి రిఫ్రెష్. కావాలంటే ఇది సక్సెస్ అవ్వకపోతే ఏడకొస్తదది? I don't know why it is taking so much time. చేద్దాం. చేసేదేం లేదు మనం. We need to read that. ఓవరాల్‌గా 4 మినిట్స్ దాటింది. నాకు జస్ట్ 3½ మినిట్స్ లోనే రన్ అయింది. 3 ఫైల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడేందంటే ఇంకొక అడిషనల్‌గా ఒక యాక్టివిటీ అనేది యాడ్ చేసింది కదా! సో, దానివల్ల టైం తీసుకుంది. ఫెయిల్ అవుతుంది. అసలు ఇది సక్సెస్ అయితలేదు. 3 మినిట్స్. అది స్ట్రక్ అయిందా ఏంటి అర్థం కాదు. ఇక్కడ మనకి సక్సెస్‌లు వచ్చినాయి కదా! అంటే సక్సీడ్ అని వాటి యొక్క అవుట్‌పుట్ అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. అంటే ఫైల్ ఎన్ని రీడ్ అయినాయి, ఎన్ని రోస్ కాపీ అయినాయి, కాపీ డ్యూరేషన్ ఎంత, త్రూపుట్ ఏంటి, ఇలా మనకి ఎర్రర్స్ ఉన్నాయి ఏమేంటి, అది ప్రతిది కూడా చాలా డీటెయిల్‌గా తెలుస్తుందనమాట. మీరు స్టడీ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ ఫ్యూచర్‌లో అవసరం అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. సో, స్టిల్ 4 మినిట్స్ దాటింది. మై గాడ్! బట్ డేటా లోడ్ అయింది సెకండ్ ఫైల్. బట్ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ టైమ్.
హ్యాంగ్ అయిందో స్ట్రక్ అయిందో తెలియదు. 4 నిమిషాలు దాటాయి. జస్ట్ 3 రికార్డ్స్ అనమాట. ఇంకో 6 మినిట్స్ దాకా ఉంచి నేను క్యాన్సిల్ చేస్తాను. ఎందుకంటే టైం తీసుకుంటుంది కదా. I don't know why it is taking so much time. Let me cancel. Okay, cancel that. అసలు అంత టైం తీసుకోవద్దు. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే వాట్ ఐ కెన్ డూ, ఇంకేం చేస్తాను. ఓకే, సో డేటా ఏం లేదు కానీ చూడండి. అండ్ సారీ, లేక్ హౌస్లో ఈ ఫైల్ని కూడా డిలీట్ చేస్తాను. డిలీట్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ ఈచ్ యాక్టివిటీ గో టు హియర్. సో డిలీట్ యాక్టివిటీ కూడా యాడ్ చేస్తాం. యాక్టివిటీస్, delete data. So delete source files. సో ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఫైల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఈ ఫైల్స్ లో ఉన్న డేటాని ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లో లోడ్ చేస్తాం ఫస్ట్ స్టెప్. దాని ద్వారా ఈ ఫోల్డర్ నుంచి ఈ ఫోల్డర్ కి కాపీ చేస్తాం. కాపీ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ లో ఏదైతే ఫైల్స్ ఉంటాయో వాటిని డిలీట్ చేస్తాం. ఓకే, సో ఈ డిలీట్ చేయడానికి మనం డిలీట్ యాక్టివిటీ అనేది యూజ్ చేసాం అనమాట. సో ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ చాలా ఈజీ ఉంటుంది. సో సోర్స్ వచ్చేసరికి మనకి ఎక్కడ ఉన్నాయి డిలీట్ చేయాల్సిన ఫైల్స్? లేక్ హౌస్లో ఉన్నాయి. ఓకే, ఫైల్ పాత్ ఎక్కడ? పాత్ నేమ్ వెళ్దాం ఇక్కడ. సో నేమ్ అండ్ సో ఐటమ్ నేమ్, ఫైల్ నేమ్ ఏంటిది? మనకి లూప్ నుంచి వస్తుంది కదా. సో ఫర్ ఈచ్ యాక్టివిటీ ఐటమ్ డాట్ నేమ్. ఓకే, సో ఏదైతే మనకి ఫైల్స్ వస్తాయో డైనమిక్ గా ఆ ఫైల్స్ అనేది ఈ ఫోల్డర్ నుంచి మనం అయితే రిమూవ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది అవసరం లేదు లాగిన్ సెట్టింగ్స్. సో ఇలా మనం ఏంటంటే ఫస్ట్ ఫైల్ వచ్చింది దాన్ని ఫ్యాబ్రిక్ డేటా వేరస్ లోడ్ చేస్తున్నాం. దాని నుంచి ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్ మూవ్ చేస్తున్నాం. అలానే ఇక్కడ ఆ సోర్స్ ఫోల్డర్ ఉన్న ఫైల్స్ ని కూడా డిలీట్ చేయాలి. అంతేకాని మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ లోడ్ అవుతుంది కదా. సో అది కరెక్ట్ కాదనమాట. రియల్ టైంలో ఏంటంటే ఒకసారి లోడ్ అయిన తర్వాత ఆ ఫైల్స్ అనేది సోర్స్ ఫోల్డర్ నుంచి డెస్టినేషన్ కావచ్చు, ఆర్కైవ్ కావచ్చు, ఏదో ఒక ఫోల్డర్ అనేది మూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది మన రిక్వైర్మెంట్. ఓకే, చూద్దాం వర్క్ అవుతుంది. అర్థమైంది కదా. సో ఇక్కడ ఫర్ ఈచ్ యాక్టివిటీలో సో మూడు యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి డేటా లోడింగ్, ఇది వచ్చేసరికి డేటా కాపీ, ఇది వచ్చేసరికి డిలీట్ చేయడం ఫైల్స్ అనమాట. చూద్దాం ఇది ఎంత టైం పడుతుందో. రన్ వ్యాలెట్, లెట్స్ గెట్ రన్, సేవ్ అంటాం. సో ఇదన్నా తొందరగా అయిపోతే సో టైం వేస్ట్ అవుతుంది ఉపయోగించండి. ఓకే, ఇది ఎన్ని నిమిషాలు పట్టింది? నాకు తెలిసి ఒక 5 మినిట్స్ కన్నా ఎక్కువ పట్టకూడదు. ఫాస్ట్గా అయిపోవాలి. డిలీట్ యాక్టివిటీ చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది, నో డౌట్ ఆన్ దట్. సో దీని తర్వాత ఏంటంటే ఏదైతే మనం ఫైల్స్ ని లోడ్ చేస్తామో ఆ ఫైల్ నేమ్ ఏంటిది, ఎప్పుడు లోడ్ అయింది, అండ్
టైమ్ స్టాంప్ ట్యాబ్ ఎప్పుడు లోడ్ అయింది, సైజ్ ఎంత, సో ఎంత ఇన్ఫర్మేషన్ కూడా మనం ఒక టేబుల్లోకి లోడ్ చేయాలి. లైక్ లాగింగ్ అనమాట. అంటే లాగింగ్ అంటే ఏదైతే ఫైల్స్లో మనం ప్రాసెస్ చేసామో వాటి యొక్క మెటా డేటా అనేది మనం లాగ్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మళ్ళీ విత్ ఇన్ ద ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఇంకొక గెట్ మెటా డేటా యాక్టివిటీ ఇచ్చారు, అండ్ సో స్టోర్ ప్రొసెసర్ యాక్టివిటీ. సో ఇంకో రెండు అన్నమాట. మొత్తం 7 అయితే అనమాట. ఓకే, మీకు కావాలంటే ఈమెయిల్ నోటిఫికేషన్ టీమ్స్లో ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సారీ. ఓకే, కాపీ అండ్ ఫైల్. ఫస్ట్ అది కాపీ అవుతుంది, సెకండ్ వచ్చేసరికి టైం పడుతుంది. డిలీట్ కూడా అయింది, చూసారా? డిలీట్ కూడా అయింది కాంటెంట్. ఫస్ట్ దాంట్లో డిలీట్ అయినా లేదు చూద్దాం. రిఫ్రెష్, డిలీట్ అయింది. వెరీ గుడ్. సో ఆల్రెడీ 1 minute 50 seconds. ఓకే, 2 minutes దాటింది. సో ఇది ఫస్ట్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్ ఉంది, దాంట్లో థర్డ్ ఇటరేషన్. And 1 minute that is. ఓకే, లోడ్ అయింది, సక్సెస్. బట్ ఈ ఫైల్ మూమెంట్ అనేది ఎందుకు జరగడం అర్థం కావట్లేదు. ఫాస్టింగ్ సో 3 minutes, still it's going on. సో ఫైల్ మూమెంట్ కి 24 seconds. డేటా లోడింగ్ కి ఎక్కువ తీసుకుంటుంది, ఫైల్ కాపీ అవ్వడం తక్కువ, అండ్ డిలీట్ కి చాలా తక్కువ. ఓకే, ఫాస్ట్ తీసుకుంటుంది. సో మనకైతే 2 ఫైల్స్ డిలీట్ అయినాయి, కావాలంటే చూడొచ్చు. 3 ఉన్నాయి కదా, ఒకటే ఉంది. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ 2 ఫైల్స్ ఉంది. ఓకే, స్టిల్ లేదు, 2 ఫైల్స్ ఉన్నాయి కదా. టోటల్గా 4 minutes పట్టింది. సో ఐ థింక్ 6 minutes దాకా రావచ్చు, ఎందుకంటే 1 minute ఉంటుంది, 5 6 నిమిషాలు దాటవచ్చు. ఫార్టీ సెవెన్ స్టిల్. మేము మళ్ళీ ఇది ఎక్కువ తీసుకుంటాం కాబట్టి.
5 minutes. My God. ఓకే. సో 3 ఫైల్స్ లోడ్ అయినాయి. ఐ థింక్ ఇంకెక్కువ టైం తీసుకుంది నాకు తెలిసి. 6 నిమిషాలు అయిపోవచ్చు. చూద్దాం వెయిట్ చేసేది. ఇక్కడికి వచ్చేసరికి ఫైల్స్ ఓకే. ఐ థింక్ ఈ ఆర్కైవ్ డేటా ఏదైతే 3 ఫైల్స్ ఉన్నాయో, ఈ మార్కెటింగ్ డేటాకి కాపీ అయ్యి రిఫ్రెష్ చేద్దాం. చూడండి 3 ఫైల్స్ కాపీ అయినాయి. అలానే ఇక్కడ డిలీట్ అయినాయి. ఓకే. అలానే 3 ఫైల్స్ కూడా లోడ్ అయినాయి. సో ఇలా మనం ఏంటంటే సో ప్రతిదీ కూడా అంటే సో కాపీ చేసిన దాని తర్వాత చూడండి 6 నిమిషాల 18 సెకండ్లు పట్టిందనమాట. ఓకే. చూడొచ్చు మీకు ప్రతి ఇటరేషన్‌కి డేటా లోడ్, ఫైల్ మూవ్‌మెంట్, డిలీట్. డేటా లోడ్, ఫైల్ మూవ్‌మెంట్, డిలీట్. ఇలా మనకి ఈ ఫోల్డర్‌లో ఏదైతే మనం స్పెసిఫై చేసామో అక్కడ ఎన్ని ఫోల్డర్స్ ఉంటే అన్ని ఫోల్డర్స్‌కి మనకి ఇటరేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్‌లో మనం వాటి యొక్క ఫైల్స్ ఏదైతే లోడ్ అయినా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనమైతే క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం అన్నమాట. ఓకే. సో థ్యాంక్ యూ.